వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సందీప్ కొనిదల. కన్సల్టెన్సీని ఎలా చూస్ చేసుకోవాలి? సో కన్సల్టెన్సీ అంటే ఎవరు? ఎన్ని టైప్ ఆఫ్ కన్సల్టెన్సీ ఉంటారు? 2 టైప్ ఆఫ్ కన్సల్టెన్సీ ఉంటారండి. ఒకటి యూనివర్సిటీ ఏజెంట్, 2 సబ్ కన్సల్టెన్సీ. సబ్ కన్సల్టెన్సీ అంటే ఎవరంటే ఈ కన్సల్టెన్సీస్ కోసం వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏమీ తెలియదు అదే యూనివర్సిటీ గురించి కానీ, కోర్స్ గురించి కానీ, ఆ దేశం గురించి కానీ. ఏదైతే ఈ కన్సల్టెన్సీ చెప్తారో ఆ కన్సల్టెన్సీ మాటలు విని ప్రమోట్ చేసి మీ జీవితాలతో ఆడుకుంటారు. ఎందుకంటే పాపం ఈ సబ్ కన్సల్టెన్సీ అనే వాళ్ళకి అక్కడ యూనివర్సిటీ తెలియదు, యూనివర్సిటీలో ఉన్న హైర్ అథారిటీ తెలియదు, ఆ కంట్రీ పాలసీ తెలియదు, ఆ డిగ్రీ చెల్లుతుందో లేదో కూడా తెలియదు. కన్సల్టెన్సీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ కన్సల్టెన్సీ సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళ సబ్ ఏజెంట్ నాకు ఈ డైరెక్ట్ యూనివర్సిటీ ఏజెంట్ తెలుసుకో అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవైలబిలిటీలో ఉన్నాయో దాంట్లో ఆ కన్సల్టెన్సీ ఉందా లేదా, రెగ్యులర్గా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు లేదా చూసి ఆ తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.